భార్య నువ్వనుకునేది అక్కడికేదో నీ దయా దాక్షిణ్యాల మీద మేం బతుకుతున్నట్టు. అవును, ఈ క్షణం వరకు మీరు బతికింది బతుకుతోంది నా దయా దాక్షిణ్యాల మీదే. నేను ఆ రోజు పెద్దనాన్నతో ఊవనుంటే మీరందరూ ఈ పాటికి రోడ్డు మీద ఉండేవాళ్ళు. కేవలం రాణి మొహం చూసి మిమ్మల్ని అందరినీ ఇంట్లో ఉండనిస్తున్నాను, లేకపోతే ఈ పాటికి అడుక్కు తినేవాళ్ళు. చూడండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి నాతో కానీ నా పెళ్ళంతో కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో వరసలు కూడా చూడకుండా చంపి పారేస్తాను. ఏం జరుగుతున్నా తలదించుకెళ్ళిపోవడానికి నేను ఇంతకు ముందులా పాత కోపిరి కాదు. వద్దు, నన్ను కెలకద్దు. అర్చన, రా లోపలికి. దేవుడా, నా పరిస్థితి చూసావా? కన్న కూతురు పుట్టినరోజున కట్టుకున్న మొగుడికి తెలియకుండా దాని పేరు అర్చన చేయవలసిన పరిస్థితిలో ఉన్నా. నా కూతురు చేస్తుంది తప్పి కాదన్ను. నాకు కోపం ఉంది, అందుకని నేను ఆయనలా ఉండలేను కదా. నవమాసాలు మోసి కని పెంచిన దాన్ని అది ఎక్కడున్నా బాగుండాలి. ఈరోజు దాని పుట్టినరోజు చూడాలని ఆశగా ఉంది, కానీ నేను తలుచుకోగానే భయం పుడుతోంది. దాన్ని చల్లగా చూడు తండ్రి. రేవతి, పుట్టినరోజు నాడు ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏం లేదు, బానే ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తే నేను కనుక్కోలేను అనుకుంటున్నావా? నేనున్న హుషారు ఈరోజు లేదు. అదంతా ఏం లేదు, నేను బానే ఉన్నాను. లేదు లేదు, నేను రాత్రే కనిపెట్టాను. రాత్రి నేను లేపి బర్త్డే విషెస్ చెప్పినప్పుడే నీ మొహంలో కల కనిపించలేదు, నువ్వు హ్యాపీగా లేవు. పోయిన సంవత్సరంలో గ్రాండ్గా చేయలేదనా? నేను అమ్మకి వడా పాయసం అన్నీ చేయమని చెప్పాను. ఈవినింగ్ సినిమా కూడా టికెట్స్ రెడీ చేసి పెట్టాను. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు, నా శక్తి మేర చేయగలిగినంత చేస్తాను. నువ్వేం చేయనవసరం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. నీకు నువ్వు ఏదేదో ఊహించుకోకు. ఊహ కాదు, నీ మనసులో దిగులు కనిపిస్తుంది. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకున్నందుకు దిగులు పడుతున్నావా? ఏంటి వాసు అలా అంటున్నావు? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు ఇలా మాట్లాడితే నా మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో ఊహించావా? సారీ రేవతి, నీ మనసు కష్టపెట్టాలని నేను అలా అనలేదు. నీ మనసులో ఏముందో చెప్తావని అలా అన్నాను. ఐఎమ్ సారీ. ఇంకా మ్యాటర్ వదిలే వాసు. పుట్టినరోజు కదా, మా అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు. ప్రతి పుట్టినరోజు ఉదయం మా అమ్మా నాన్న కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. ఈ సంవత్సరం నాకు ఆశీర్వాదం దొరకలేదనే బాధ, అంతే. నా వల్ల నన్ను పెళ్లి చేసుకోవడం మూలానే కదా నీ కన్న వాళ్ళకి నువ్వు దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. పర్వాలేదు వాసు, మా అమ్మా నాన్న లేకపోతే నా మీద ప్రేమ చూపించి ఇంకో అమ్మా నాన్న దొరికారు కదా. నువ్వు నా గురించేం బాధపడకు, అవే సర్దుకుపోతాయి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते मनोवांछा फलसिद्धिरस्तु शुभौ. యాండి, నీ అమ్మవారి దర్శనం చేసుకొస్తాను. వెళ్ళరా.
రేవతి అమ్మా రేవతి ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండు తల్లి, లే. అమ్మా, ఇంతకు ముందే పుట్టినరోజున నీ దగ్గర నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయానని వాసుతో చెప్పి చాలా బాధపడ్డాను. ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడమ్మా. నీ ఆశీర్వాదం నాకు దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ దేవుడి కరుణ నీకే కాదమ్మా, నాకు కూడా లభించింది. నీ పుట్టినరోజు నాడు నిన్ను నేను చూడలేకపోతానేమో అని భయపడ్డాను. ఆ కోరిక తీర్చాడమ్మా. ఇది కళా నిజమా అన్నట్టుందమ్మా. పెళ్లి చేసుకున్నాక నేను వాసు ఇంటికొచ్చినప్పుడు నాన్నకన్నా నువ్వే ఎక్కువ కోపం చూపించావు. ఇప్పుడిలా ఆశీర్వదిస్తావు అనుకోలేదు. నువ్వు తన్నినా పర్వాలేదని నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను. కానీ నీ మనసు మార్చుకొని ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందమ్మా. చాలా ఆనందంగా ఉందమ్మా. ఏం చేయనమ్మా, అప్పుడలా మాట్లాడకపోతే నా కళ్ళ ముందే నిన్ను మీ నాన్న కాల్చి చంపేవారు. ఏయ్! నాన్న, ఏయ్! ఎవరే నీకు నాన్న? ఏమే తాళి కట్టిన మొగుణ్ణి మోసం చేసి కన్న తల్లి ప్రేమను చూపిస్తావే? పనికి మాలిన కూతురు పుట్టినరోజుకి అర్చన చేయించడానికి గుడికి వస్తావే? అమ్మా, ఏయ్! మాట్లాడకో, మాట్లాడు. ఏమే మొదట కన్న కూతురు మోసం చేసింది, ఇప్పుడు కట్టుకున్న దానివి నువ్వు మోసం చేస్తావే? ఏమండి, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మోసం చేయలేదండి. ఏమైనా అది మన కూతురండి. మీరున్నట్టు కన్న తల్లిని నేను ఉండలేకపోతున్నానండి. పుట్టినరోజు దాన్ని చూడాలి అనిపించింది. మీకు భయపడి ఆ కోరిక నాలోనే దాచుకున్నాను. అందుకే కనీసం గుడికొచ్చి దాని పేరు అర్చన చేయించాలి అనుకున్నాను. ఏదో దైవానుగ్రహం వచ్చిన చోటే కన్న కూతురు కనిపించేలా చేశాడండి. ఏయ్! ఊరికే డ్రామాలాడి నన్ను నమ్మించడానికి ట్రై చేయకు. మళ్ళీ మళ్ళీ మోసం చేయకు. నాకిప్పుడు డౌట్ వస్తుంది, అది పారిపోయిందా లేకపోతే నువ్వే పంపించేశావా? ఏమండి, అంత బోధ వేయకండి. ఏయ్! నటించకు. ఇక నేను ఎవరిని నమ్మటానికి సిద్ధంగా లేదు. ఇకపై నువ్వు కూడా నాకు అక్కర్లేదు, వెళ్ళిపో. ఏమండి, అంత మాట అనకండి. ఏదో కన్న ప్రేమ. కూతురు కనబడితే 4 మాటలు మాట్లాడానంతే. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. వద్దు, నన్ను మోసం చేసేవాళ్ళు నాకెవ్వరూ అక్కర్లేదు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఏమండి, ఏమండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. నేను చేసిన తప్పే అంటున్నాను కదా, దాని కింద పెద్ద శిక్ష వేస్తారా? ఏమండి, ప్లీజ్ ప్లీజ్ అండి. ఏయ్! వదలవే, వదలు. నాన్న, నేను చేసిన తప్పుకి అమ్మకి శిక్ష వేయకండి నాన్న. నేనొచ్చి అమ్మ కాళ్ళ మీద పడితేనే ఆశీర్వదించింది. తప్పంతా నాది నాన్న. దయచేసి అమ్మని క్షమించండి. ఏమండి, నాకు ఈ వయసులో శిక్ష అవసరమా? నన్ను చంపి పారేయండి, సంతోషంగా చచ్చిపోతాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనండి. ఈ ఒక్కసారికి క్షమించండి. ఏయ్! నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ జన్మలో దాని పేరు తలవద్దు. నా కూతురు చచ్చిపోయింది, చచ్చిపోయినట్టుగానే ఉండు. దాని మొహం కూడా చూడకూడదు. ఇక మీదట కన్న ప్రేమ పుట్టినరోజు అన్నావో నిజంగానే చంపి పారేస్తాను. నా సంగతి తెలుసుగా.
బాబు ఇక్కడే ఆపు. పదమ్మా. ఏమిటి వరలక్ష్మి అలా చూస్తూ నిలబడ్డావు? ఆడపడుచు ఇంటి ముందుకొస్తే మమ్మల్ని లోపలికి రమ్మని పిలవా ఏంటి? ఏం పిలవాలి, ఎలా పిలవాలి? ఆ రోజు మీ నోటికొచ్చినట్టలా మాట్లాడి మీ సంబంధము వద్దు, మీ బాంధవ్యం వద్దు అని నానా మాటలోని వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా పిలవాలి? నిజమే, ఆ రోజు సంబంధాలు బాంధవ్యాలు ఏం అక్కర్లేదనుకున్నాను. కానీ ఈ రోజు సంబంధాలు కావాలని మీ ఇంటి ముందు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాను. ఇంతకీ లోపలికి వెళదాం వద్దా? వరలక్ష్మి కాఫీ తీసుకురా. అక్క, రే మహేష్ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వస్తున్నావరా? వరలక్ష్మి ఏంటి వరలక్ష్మి, అక్కయ్యని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడుతున్నావు. రాకారా రారా మహేష్, రండి రండి. రారా. రాకరా రారా మహేష్ రా. కూర్చోక్క. కూర్చోరా మహేష్, కూర్చో. ఎప్పుడో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు చూశాను. ఆ తర్వాత ఇదిగో ఇదే చూడటం. బాగా పెద్దవాడు అయిపోయావురా. ఏంటి వరలక్ష్మి, ఇంటికొచ్చిన వాళ్ళని లోపలికి రండి అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వెళ్ళి మంచులు తీసుకురాపు. అలాగే టీయో కాఫీ పెట్టి తీసుకురా. పర్వాలేదులేరా, వరలక్ష్మి స్థానంలో నేను ఉన్నా. ఇప్పుడు అది ఎలా నడుచుకుంటుందో నేను అలా నడుచుకుంటానేమో. ఎందుకంటే ఆ రోజు అన్న మాటలు అలాంటివి. దాని మనసు చాలా కష్టపడి ఉంటుందిరా. పోనీ అక్క, బంధువులన్నాక ఆ మాత్రం మాట మాట అనుకోరా ఏమిటి? ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఇప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా లేదా? ఆ, చాలా సంతోషం అక్క. ఆ రోజు నువ్వు గొడవపడి వెళ్ళిన తర్వాత అయ్యో రక్త సంబంధం తెగిపోయింది అని బాధపడ్డాను. కానీ ఈరోజు నువ్వు నీ కొడుకుతో సహా రావడం చాలా సంతోషంగా ఉందక్క. నేను రక్త సంబంధాన్ని వదులుకుంటే మన సంబంధం ఎక్కడ నిలబడుతుందిరా? ఒరే, ఎంత లేదన్నా మన ఇద్దరం కడుపును పుట్టినవాళ్ళం. అవునక్కయ్య, ఏంటింత సడన్ గా వచ్చావు? ఏమైనా విశేషమా? మరేం లేదురా తమ్ముడు, మహేష్ పెళ్ళి అనుకున్నాము. నువ్వే మేనమావం కదా, దగ్గరుండి పెళ్లి వ్యవహారం జరిపించాలి. పెళ్లి పత్రిక ఇచ్చి వెళదామని వచ్చాను. అనుకున్నా, అదే అనుకున్నా. అంత రోషంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇటు పక్కకి ఎందుకొచ్చారా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. కాకపట్టి మేనమావని పెళ్లికి తీసుకెళ్ళడానికి వచ్చారన్నమాట. ఇదిగోండి మంచినీళ్ళు. వరలక్ష్మి, కాస్త మాట్లాడకుండా ఉంటావా? పర్వాలేదులేరా అనని, తన మనసులో మాట్లాడిని అన్నయ్య. అలా బయటకంటేది గాని కోపం కాస్త తగ్గదు. మేనమామగా నువ్వు ముందు నిలబడి పెళ్లి చేయాలన్న మాట నిజమేగా? ఏ ఇంట్లో అయితే కావ్య గురించి తప్పుడుగా విని తప్పుడు మాటలు మాట్లాడాను, ఆ కావ్య మంచితనం తెలుసుకొని తిరిగి ఆ ఇంట్లోనే కావ్యను క్షమాపణ అడుగుదామని వచ్చాను. ప్రత్యేకించి ఆ పని మీద వచ్చానురా. అలాగే పెళ్లి పనులు బాధ్యతలు మీకు అప్పగిద్దామని వచ్చాను. హాయ్ అత్తయ్య. హాయ్ మహేష్. బాగున్నావు అత్తయ్య? ఎలా ఉన్నావు మహేష్? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు కావ్య? నేను బాగున్నాను. ఏంటి ఇంతకాలానికి మా ఇంటి దారి తెలిసిందా నీకు? నువ్వు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు కలిసాం. సన్న మీసం, నాజుగ్గా ఉండేవాడివి. ఇప్పుడోకే, మంచిగా తయారయ్యావు. అవునేంటి ఇంత సడన్ సర్ప్రైజ్? వెయిట్ వెయిట్ వెయిట్, నేనే చెప్తానుండు. నీ మ్యారేజ్ కాదు? ఏంటత్తయ్య అలా సన్నబడ్డారు? ఓ, కోడలు రాబోతున్న ఆనందంలో అన్నం మానేసావా? ఏం మహేష్, అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించలేకపోయావా? ఈ వయసు వాళ్ళని నెల నెల చెక్ చేయించాలి తెలుసా? అమ్మా కావ్య, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. ఏంటత్తయ్య ఇది? నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నేను తప్పు చేశానమ్మా. నేను పాపాత్మురాలమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. అత్తయ్య మీరెందుకు ఏడుస్తున్నారు? ఊరుకోండి అత్తయ్య.
కావ్య నువ్వు ఊరుకో. ఆవిడ మనసులో బాధ చాలా కాలం నుంచి దాచుకుంది. ఎడవని. ఏడిస్తే కాస్త ఆవిడ మనసు కుదుట పడుతుంది. ఏంటి మహేష్ నువ్వు అంటున్నది? కావ్య, మీ ఇంట్లోనే అమ్మ నిన్నన్న మాటలు మర్చిపోయావా? నిన్నే తప్పుబట్టి ఎన్నో మాటలని మీ అందరి మనసులో గాయపరిచింది. అలా అనటం ఎంత పెద్ద తప్పు? దిలీప్ చెప్పాక కానీ నాకు అర్థం కాలేదు. అతని మాటలు విని నేనే షాక్ అయ్యాను. ఏంటి దిలీప్ నీకు తెలుసా? దిలీప్ విజయవాడలో వర్క్ చేసేటప్పుడు ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు మీట్ అయ్యేవాళ్ళం. అలా అలా ఫ్రెండ్స్గా మారాం. మొన్న ఒకసారి విజయవాడలో మ్యారేజెస్ విషయం మాట్లాడుతుంటే నీ పెళ్ళెప్పుడా అని క్యాజువల్గా అడిగా. లేదురా, నా పెళ్లి జరగదు అన్నాడు. అదేంటంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ నా ఒప్పుకోలేదు, చాలా బాధపడుతూ చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే నీ గురించి తెలిసింది.